చీమలు ఓ నిండు ప్రాణాన్ని మింగాయి. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు చేసి ఓ బిడ్డకు తల్లిని లేకుండా చేశాయి. ఓ భర్త నుండి భార్యను శాశ్వతంగా దూరం చేశాయి. అదేంటి, చీమలు మహిళను చంపడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే బిడ్డకు తల్లిని లేకుండా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజం. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఎమ్ సారీ, చీమలతో బతకడం నా వల్ల కావడం లేదంటూ ఓ మహిళ తన భర్తకు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ చీమలతో ఆమెకున్న భయం ఏంటి? బతకలేనంత ఆత్మహత్య చేసుకునేలా చీమలు ఆమెను ఏం చేశాయి? ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. మనలో చాలా మందికి కొన్ని విషయాల్లో ఫోబియాలుంటాయి. కొందరు ఎత్తైన బిల్డింగ్ నుండి కిందకి చూడటానికి భయపడతారు. కొందరికి కుక్కలంటే చచ్చేంత భయం. కొందరికి పాములు, బల్లులంటే భయం. అయితే ఇదే విధంగా ఓ వివాహితకు చీమల భయం బలి తీసుకుంది. అనుక్షణం చీమలు వెంటాడుతున్నాయని నా వల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ షెర్వా హోమ్స్ లో శ్రీకాంత్, చంద్రమోహన్, మనీషా దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ జంటకు 4 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా మనీషాకు చీమలంటే చాలా భయం. చీమలను చూస్తే వణికిపోయేది. దీంతో అది ఆమె కోసం పెద్దగా ఫోబియాగా మారిపోయింది. అనుక్షణం చీమలు తనను చుట్టేస్తున్నాయని, కాటేస్తున్నాయని తలుచుకొని బాధపడేది. మనీషా పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించారు. అయినా ఆమెకు ఆ ఫోబియా ఏమాత్రం తగ్గలేదు. వీటి కారణంగా బిక్కుబిక్కుమంటూ గడిపేది. ఈ సమస్యను తనను వదలదని భావించింది. ఇక చావు ఒకటే పరిష్కారమని మనీషా నిర్ణయించుకుంది. దీంతో భర్త శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో మనీషా చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక శ్రీకాంత్ ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ లాక్ పెట్టి ఉంది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సహాయంతో ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే చీరతో ఉరివేసుకొని భార్య మనీషా వేలాడుతూ కనిపించడంతో శ్రీకాంత్ షాక్ అయ్యాడు. స్థానికుల సహాయంతో భార్యను కిందకి దించాడు. ఆ రూమ్లో ఓ నోట్బుక్లో సూసైడ్ నోటు లభ్యమైంది. అందులో శ్రీవారు ఐఎమ్ సారీ, చీమలతో బతకడం నా వల్ల కాదు. ఇక ఆ రూమ్లో ఓ నోట్బుక్లో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో శ్రీవారు ఐఎమ్ సారీ, చీమలతో బతకడం నా వల్ల కావడం లేదని, కూతుర్ని జాగ్రత్త అని, అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చాలని రాసి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే చీమల ఫోబియా అనేది కేవలం మానసిక ఆందోళన మాత్రమేనని, దీంతో వాటిని చూసినప్పుడు భయం పుడుతుందని, ఒక్కసారిగా తీవ్రమైనటువంటి డిప్రెషన్కు దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక మనీషా ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.